ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేయడం ఒక క్రమం కలిగిన. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీకు దేవుడు అంటే భయం ఉండాలి. ఫస్ట్ ఏముండాలి? భయం ఉండాలి. భయం కలిగిన వాడే ఇక్కడ ఉన్నవాళ్ళంతా చాలా భక్తి కలిగిన వాడు. అసలు భక్తి లేని ఎవరు ఉండడు. అసలు ఆయన సన్నిధికి రావడమే భక్తితో వచ్చాము, భయంతో రాలేదు. మనం భయంతో రాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుడు అంటే భయం కలిగిన వాళ్ళని ఎవరో చెప్పలేదు. అందరూ భక్తితో వచ్చాము, దేవుడు వేడుకుందామని భక్తి వచ్చింది. కానీ సేమ్ టైం దేవుడు అంటాడు భయం ఉండాలి. దేవుడు అంటే ఉండాలి, భయం ఉండాలి. ఇమీడియట్గా అంటారు, నన్ను చూస్తే ప్రకృతి భయపడుతుంది, నన్ను చూస్తే సముద్రాలు భయపడుతుంది, నన్ను చూస్తే మేఘాలు భయపడుతుంది, నన్ను చూస్తే ఈ భూమిపై ఉన్న జీవరాశులన్నీ భయపడతాయి. కానీ నా పోలికన చేసుకున్న, నా రూపాలను ధరించిన మనిషి మాత్రం దేవునికి భయపడదు. ఈ భయపడని ఎలా చెప్తారు? అసలు భయపడని ఎలా చెప్తారు? భయం అంటే ఏమో కాదండి, దేవుడి మాట ప్రకారం జీవించిన వాళ్ళే భయపడలేదు. దేవుడు చెప్పాడు, అరే నువ్వు పాపం చేయకురా. దేవుడే చెప్పాడు, పాపం చేయకురా. నువ్వు పాపం చేస్తే నువ్వు దేవుడికి భయపడినట్లుగా. అరే నువ్వు ఎవరిని నిందించవద్దురా అని చెప్పాడు, నువ్వు నిందిస్తే నువ్వు భయపడినట్లా. ఎవరు ఎలా అసూయపడద్దని చెప్పాడు, నువ్వు అసూయపడితే నువ్వు భయపడినట్లా. అర్థమవుతుంది నాన్న? అర్థమవుతుందా? మేము అనాలన్నట్లేనండి, క్రమం చెప్తున్నా. జాగ్రత్తగా వినండి. ఈ మాటలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవే మన పరలోకం నడిపిస్తాయి. ఈ లోకము శాశ్వతము కాదు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటం. ఈ మూడు విషయాలే మనిషికి దేవుడికి దగ్గరగా లేకపోతున్నాయి. ఈ మూడు విషయాలే దేవుడికి, దేవుడి ఎడల మనలో భయం లేకుండా చేస్తూ ఉన్నాయి. ఆ మూడు ఏంటండి? శరీరాశ, నేత్రాశ, జీవపుటము. ఈ మూడు విషయాలకి మనిషి ఆగిపోతున్నాడు. ఈ మూడు విషయాలను ప్రభు అయిన యేసు ఈ లోకంలో వచ్చి జయించి చూపించారు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చెప్పగలరు? నాలో పాపం